ఇట్స్ ఆల్ అబౌట్ ఒబీడియన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ సబ్మిషన్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కమిట్మెంట్ టు గెట్ ఇన్ టు ద హై మౌంటైన్స్. ఉన్నత పర్వతం ఎక్కాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని నువ్వు ఆశపడితే దేవుడిని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు మనం ఉన్నత పర్వతం ఎక్కాలి? వై వీ నీడ్ టు గెట్ టు ద హై మౌంటైన్? దట్స్ మై క్వశ్చన్. నువ్వు ఉన్నత పర్వతం ఎక్కువ అని దేవుడు చెబితే అక్కడేముంది? అక్కడికి వెళ్తే నేనేం సాధిస్తాను? వెస్లీ గారు ఉన్నత పర్వతం ఎక్కువన్నారు, దట్స్ ఓకే, ఐ మేక్ ఎ డెసిషన్ టుడే టు గ్రో మోర్ ఇన్ ద లార్డ్. ఒక స్పిరిచువల్ ఎలివేషన్ కోసం నేను ప్రార్థన చేస్తాను, ప్రయాసపడతాను. అయితే ఆ ఉన్నత స్థలంలో ఏముంది అని ఆశిస్తే లేఖనాల్లోంచి 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ఉన్నత పర్వతాలు ఎక్కే వాళ్ళకి దొరికే ఆశీర్వాదాలు ఏంటి? ఉన్నత పర్వతాలు అధిరోహించే వారికి దొరికే ఆశీర్వాదాలు ఏంటో లేఖనానుసారంగా మాట్లాడతాం. 3 విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుని మాట కనుక ప్రతి మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మొట్టమొదటి మాట యోబు గ్రంథం 25వ అధ్యాయం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతున్నాం, చూడండి. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 25 and verse 2. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి ఆయన తన ఉన్నత స్థలములలో, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఉన్నత స్థలాల్లో ఏమున్నాయి అంటే మొట్టమొదటిగా ఏముందంటే అక్కడ సమాధానం ఉంది. ద హైయర్ యు రీచ్, ద గ్రేటర్ పీస్ దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఎంత ఎక్కువగా దేవునిలో ఎదుగుతూ ఉంటావో అంత ఎక్కువ సమాధానాన్ని అనుభవిస్తావు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాం. దట్స్ ట్రూ మై ఫ్రెండ్. ఈ రోజున ప్రపంచంలో కొంతమందే ఎందుకు సమాధానంగా బ్రతకగలుగుతున్నారు? సమస్యలు అందరికీ ఉన్నాయి, రోగాలు అందరికీ ఉన్నాయి, సమస్యలు ఇబ్బందులు అందరికీ ఉన్నాయి, అవమానాలు అందరూ ఎదుర్కొన్నవారే, నిందలు అందరికీ ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణాలు చాలా మందికి ఉన్నాయి. కానీ ఎందుకు కొంతమందే సమాధానంగా బ్రతుకుతున్నారు? వారిలో ఉన్న సమాధానాన్ని ఇతరులకు పంచగలుగుతున్నారంటే వారు ఆధ్యాత్మికంగా ఏ స్థానంలో ఉన్నారు? ఉన్నతమైన స్థానం. నువ్వు లోకం అనే దిగువ స్థానంలో జీవిస్తూ ఉంటే ఏనాడు సమాధానాన్ని పొందుకోలేవు, ఏనాడు ఆశీర్వాదాన్ని అనుభవించలేవు, ఏనాడు దేవుని యొక్క పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించలేవు. సమాధానము అనే మాట హిబ్రూలో షాలోమ్ అనే మాట ఉంటుంది. ఈరోజు మనం ఇశ్రాయేల్ దేశం వెళ్తే అక్కడందరూ కూడా షాలోమ్ అని సంబోధించుకుంటారు. ఎవరినైనా చూడగానే షాలోమ్ బ్రదర్, షాలోమ్ సిస్టర్ అని సంబోధిస్తారు. ఇజ్రాయెల్ దేశంలో ప్రాముఖ్యంగా మీకు సమాధానం కలుగును గాక అని. ఇంకొంతమంది షాలోమ్ అలోక్యం అంటారు. షాలోమ్ అలోక్యం అంటే షాలోమ్ అంటే సమాధానం అని అర్థం, షాలోమ్ అలోక్యం అంటే మీకు సమాధానం కలుగును గాక అని. ఆల్రైట్, దాన్ని ముస్లిమ్స్ అరబీ భాషలో సలాం అలైకుం అంటారు వాళ్ళు కదా. హిబ్రూలో షాలోమ్ అలోక్యం అనే మాటను అరబీలో వారు అలా పలకరించుకుంటారు, చూడగానే సలాం అలైకుం అంటారు. మీకు సమాధానం కలుగును గాక. మరి ఎంత కలుగుద్దో తర్వాత సంగతి, కానీ ముందు చెప్పడం మాత్రం చెప్తూనే ఉంటారు చాలామంది. అయితే దేవుడిచ్చే సమాధానం ఎలాంటిది అంటే ఈ లోకంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ద పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ. నాకు ఆ మాట ఎలా అర్థం అవుతుందంటే లోకం కూడా మనిషికి శాంతి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఇది దేవుడిచ్చే సమాధానంతో సరిపోయేది కాదు. ఖచ్చితంగా దేవుని సమాధానం గొప్పదే, ఉన్నతమైందే. నేటి దినాల్లో చాలామంది శాంతి సంతోషాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, మైండ్ రిలాక్సేషన్ కోసం ఎన్నో ప్రయత్నాలు. ఉదయాన్నే లేచి మెడిటేషన్ చేసేవాళ్ళు కొంతమంది, ఉదయాన్నే లేచి యోగా చేసేవాళ్ళు కొంతమంది, ఉదయాన్నే లేచి ఆ చక్రం ఈ చక్రం రావాలని చెప్పి రకరకాల ఆసనాలు వేసేవాళ్ళు కొంతమంది. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటే లైఫ్ అంతా బాగుంటుందని వెస్లీ గారు అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు. అయితే కేవలం యోగాలు చేయడం వల్లనో, ఆసనాలు వేయడం వల్లనో, ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్లనో నీకు శాంతి సమాధానాలు వచ్చేవి కాదు. నీ హృదయంలో దేవుని సన్నిధి లేకపోతే, దేవునికి ప్రసన్నత లేకపోతే, భౌతికంగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఒక రోజున నిన్ను చూసి వెక్కిరిస్తాయే తప్ప నీకు నిజమైన శాంతి సమాధానాలు ఇవ్వలేవు. ప్రపంచంలో ఎంతోమంది అలాంటి అనుభవాల్లో బ్రతుకుతున్నారు. నేను అప్పుడప్పుడు కొన్ని విషయాలు రీసెర్చ్ చేస్తున్నప్పుడు సెలబ్రిటీస్ కమిటెడ్ సూసైడ్స్ అని మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో ఈ రోజుకి కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు బాగా డబ్బున్న వాళ్ళే అని ఒక సర్వే తేలింది. డబ్బు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది, తర్వాత సంగతి. కానీ ఆ నంబర్కును సెలబ్రిటీస్ సూసైడ్ చేసుకుంటున్న ఆ నంబర్కి చాలా వ్యత్యాసం ఉంది. పంటలు పండకో, సకాలంలో లోన్లు తీర్చలేకో, అప్పుల బాధను తట్టుకోలేకో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే, అన్నీ ఉండి కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చరిత్ర మనం గమనిస్తే ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, ఉన్నతమైన అధికారాలు కలిగిన వారు చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. క్లియోపాత్రా అనే ఒక ఆమె, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఒక రాణి, ప్రపంచ ప్రఖ్యాతి, ఈజిప్ట్ దేశానికి సంబంధించిన రాణి క్లియోపాత్రా. షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటారు. ఈమె అందగతి భూమి మీద ఇంకెవరు లేరట, అంత అందంగా ఉండేది ఆమె క్లియోపాత్రా. ఆమె డీలింగ్స్ అన్నీ కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారితో ఉండేవి. డబ్బుకు లోటు లేదు, అధికారానికి లోటు లేదు, ఏది కావాలంటే అవన్నీ పట్టుకొచ్చి ఇచ్చేస్తుండేవారు ఆమెకి క్లియోపాత్రా. ఆమె అందానికి అంత మంత్రముగ్ధులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఆ రోజుల్లో రోమన్ రాజుల దగ్గర నుండి, ఈజిప్షియన్ కింగ్ల దగ్గర నుంచి ఆఖరికి హేరోదు రాజుతో కూడా స్నేహాన్ని పెంచుకునే క్లియోపాత్రా తన దగ్గర ఉన్న బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, విలువైన ముత్యాలు లెక్కలేనని సంపాదించుకుని తన జీవితంలో కేవలం తన అందంతో ఆకర్షించి అనేక మందిని.
బట్ ఫైనలీ వాట్ హ్యాపెండ్ అట్ BC 40 షీ కమిటెడ్ సూసైడ్ అండ్ డైడ్. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మరి అంత వృద్ధాప్యంలోకి ఏమీ రాలా, కొంచెం యవన కాలంలో ఉన్న ఆమె సూసైడ్ చేసుకుని చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనసులో నెమ్మది లేక, శాంతి లేక. ఈ ప్రస్తుత దినాల్లో కూడా చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్ గురించి మీలో చాలామంది తెలుసు. ప్రపంచంలో నాజీ పార్టీ సిద్ధాంతాన్ని అందరికీ నూరిపోయాలని చెప్పి స్వస్తిక్ అనే సింబల్ వేసుకుని తిరిగారు నాజీ పార్టీ వాడు. నేను పోయిన వారంలో అమెరికాలో ఉన్నాను. ఆర్లాండో, హ్యూస్టన్, వర్జీనియా, ఆ తర్వాత అట్లాంటాలో జరిగిన మీటింగ్స్లో వాకింగ్ చెప్పడానికి. నేను కరెక్ట్గా అక్కడ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. మన భారతదేశానికి సంబంధించిన 19 సంవత్సరాలు ఎవరినొస్తున్న ఒకడు స్వస్తిక్ సింబల్ వేసుకుని ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఒక వ్యాన్ ఒకటి రెంట్కి తీసుకుని డైరెక్ట్గా వైట్ హౌస్లోకి వచ్చేసాడు. వైట్ హౌస్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఉండే ఆ ప్లేస్ అది. ఆ గేట్ని గుద్దేసాడు, వెళ్ళిపోయి. వెంటనే పోలీసు అలర్ట్ అయ్యారు. ఒక అటాక్ అనమాట అది. గబగబా అందరూ వచ్చి అతను పట్టుకుంటే వాడికి తీరపోసి 19 సంవత్సరాలు లేవు. మన తెలుగు కుర్రోడే, మళ్ళీ తెలుగు కుర్రోడు. వాడిని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తుంటే వాడు ఏమన్నారు తెలుసా? నువ్వు ఎందుకయ్యా ఇలా ప్రెసిడెంట్ గారి భవనంలోకి దూసుకొచ్చేస్తావంటే, నేను ఈ దేశాన్ని పరిపాలన చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. మరి ఎట్లా అవుతావంటే, ఏముంది, జో బైడెన్ గారిని చంపేసి ఆయన కుర్చీలో కూర్చుని పోతున్నాడు వెళ్ళి. వాడు కూడా స్వస్తిక్ అనే సింబల్ వేసుకుని ఉన్నాడట, నాజీ పార్టీ సిద్ధాంతానికి సంబంధించిన సింబల్. ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటే ప్రపంచంలో అప్పుడప్పుడు. అడాల్ఫ్ హిట్లర్ కూడా అలాంటి వాడే, కనబడిన వాళ్ళందరినీ చంపేయడం. భయంకర వికృతమైన మనస్తత్వం. చూడ్డానికి చాలా అల్పంగా కనబడతాడు కానీ మనిషి అతని యొక్క వాగ్దాటితో ప్రపంచాన్ని తన వైపు ఆకర్షించేసుకున్నాడు. జర్మనీ దేశస్తులే స్వచ్ఛమైన వాళ్ళు, వాళ్ళలో ప్రవహించే రక్తమే స్వచ్ఛమైన రక్తం, ఇంకెవ్వడిది ప్రపంచంలో మంచి రక్తం కాదు. జర్మనీలే ప్రపంచాన్ని నిలబడి చేయాలని అతడు నిరంకుశత్వంతో పరిపాలన చేయడం ప్రారంభించి జర్మన్లందరినీ ప్రక్క దేశాలకు ఉసుకొల్పేసి రెండవ ప్రపంచ యుద్ధానికి రావడానికి కారణం అతనే. 1939-45 వరకు సుమారుగా కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోవడానికి కారణం అతనే. అన్నిటికన్నా భయంకర కార్యం, సుమారుగా 60 లక్షల మంది యూదుల్ని. యూ కెన్ ఇమాజిన్, రాజమండ్రి జనాభా మొత్తం కలిపితే 8 లక్షలు కూడా లేం. ఇలాంటి రాజమండ్రిలో ఒక 10 రాజమండ్రులు కలిపితే ఎంత జనం ఉంటారో అంతమంది ప్రజల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేశాడు. 60 లక్షల మందిని తన లైఫ్ టైం. ఎక్కడ చూసినా వినాశనం. ఆ పర్టికులర్ టైంలో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, వీళ్ళందరూ కూడా ఓ ప్రక్క వచ్చారు. ఇటలీ, జపాన్, జర్మనీ, ఈవిల్ యాక్సిస్ అంటారు దాన్ని, వీళ్ళందరూ ఓ ప్రక్క వచ్చారు, పోరాడుతున్నారు. అమెరికా వాళ్ళు వెతుకుతున్నారు. అడాల్ఫ్ హిట్లర్ దొరికితే నేను అనుకుంటాను ఈ రోజు వరకు బతికుంచేవాడిని. రోజుకు ఒక మొక్క తీసేసేవారు బాడీలో. అలా క్రూరంగా చంపడానికి ప్రయత్నం చేసిన ఆ పరిస్థితుల్లో చూసుకున్నాడు. వాళ్ళ చేతిలో దొరికితే నన్ను బ్రతకనివ్వరు, లేదా నన్ను రోజు చంపేస్తానే ఉంటారన్న ఆలోచనలో అడాల్ఫ్ హిట్లర్ తన యొక్క పిస్టల్ని తీసుకుని పాయింట్ బ్లాంక్లో పెట్టి షూట్ చేసుకుంటాడు. పైగా మళ్ళీ ఒక పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చుకున్నా చచ్చిపోకపోతే వాళ్ళకి దొరికేస్తే ఏంటని చెప్పి ఒక చేతిలో సైనైడ్, మరొక చేతిలో పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టుకుని కాల్చుకుంటాడు. 2 రకాలుగా సూసైడ్ చేసుకుంటాడు అడాల్ఫ్ హిట్లర్. ఏదో సాధించాలనుకున్నాడు, ఎందరెందరూ చంపేశాడు. ఆఖరికి ఏం సాధించాడు అంటే తన జీవితంలో ఒక పర్పస్ లేకుండా, ఒక మీనింగ్ లేకుండా బ్రతికాడు. మై డియర్ ఫ్రెండ్, లిసన్ టు మీ. నీ జీవితంలో ఎంత డబ్బున్నా, నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు, అవి ఎప్పుడు నీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు, సంతోషాన్ని ఇవ్వలేవు. పరిపూర్ణమైన ఆనందం, నిత్య సంతోషం, సమస్త ఆనందం కేవలం యేసయ్యలో మాత్రమే ఉన్నాయని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. ఓన్లీ జీసస్ కెన్ గివ్ us పీస్ ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ chaos. ఉన్నత పర్వతాల మీదకి ఎక్కండి, ఎందుకంటే అక్కడ సమాధానం ఉంది. గాడ్స్ పీస్ ఈస్ దేర్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అరౌండ్ యూ. ఒకవేళ నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి, ప్రతికూల పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినా ప్రశాంతమైన వాతావరణం దేవునికి ఇవ్వాలని కోరుతున్నాడు. అలాంటి ప్రశాంతత కోసం నువ్వు కనిపెడుతున్నావా? అలాంటి ప్రశాంతత కోసం ఆశపడుతున్నావా? దావీదు భక్తుడు ఒక సందర్భంలో అన్నాడు, 10,000 మంది నా చుట్టూ మోహరించినా నేనేం చేయను, భయపడిన అన్నాడు. 10,000 మంది మన మీద ఎవరైనా ఒక్కళ్ళు గట్టిగా లేచారంటే వెస్లీ గారు అయిపోయిందండి నా జీవితం, ఇంక నా కోసం ప్రార్థన చేసిండే కదా, నేను పైకి వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి ఏం చేస్తావు అక్కడ తమ్ముడు? పైకి వెళ్ళిపోయి ఏం చేస్తావు నాయన? చెయ్యి, ఇక్కడ ఏదైనా భూమి మీద చేయి, దేవుని కోసం ఏదైనా చేయాలండి ఇక్కడ చేయి. అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది? ప్రభువులో ఆనందిస్తావు, ఓకే, ఆరాధిస్తావు, ఓకే. దేవుడు నీకు నియమించిన జీవితకాలం అంతా బ్రతికి దేవుని కొరకు ఏదో సాధించప్పుడు వెళ్ళు పరలోక రాజ్యాన్ని. అందుకని ఎవరైనా ఒకళ్ళు మాట అనగానే అయిపోయిందండి ఇంక అనొద్దు, నిలబడు. 10,000 మంది మోహరించిన నేను భయపడు. ఎలా వచ్చింది శాంతి? ఎలా వచ్చింది సమాధానం? దావీదు జీవితాన్ని పరిశీలన చేస్తే ఒకళ్ళ ఇద్దరు ప్రతిసారి తరమబడ్డమే తన జీవితంలో. కొంచెం పరిస్థితులు బాగున్నాయి అనుకునే వాళ్ళు ఇంకొకరు ఎవరో బయలుదేరడం. ఇప్పుడు కొంచెం బాగుందండి, ఇది ఇంక ఇలా ఫిక్స్ చేసిన లైఫ్, ఇంక ఇలా స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతాను అనుకున్న సెల్ మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో తయారవడం. సొంత కుటుంబ సభ్యులే ఎదురు తిరగడం. తనంతవరకు ఎవరినైతే నమ్మాడో ఆ నమ్మిన సలహాదారుడు అహీతోపెలు కూడా ఒక సందర్భంలో ఎదురు తిరిగి వస్తే ఆ దావీదు చెప్పులు లేకుండా కూడా పరిగెత్తాడట అరణ్యంలో. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? అలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుని మీద ఆనుకున్నాడు, ప్రభువా నీవే నా ఆశ్రయం. అహీతోపెల ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేశాడు, దేవుని వైపు చూశాడు, సమాధానం తన హృదయంలో పొందుపరుచుకున్నాడు. నీ జీవితంలో ఒకవేళ ఇంతవరకు నీ చుట్టూ ఉన్న మనుషులు నేను ఇబ్బంది పెడుతున్నారా? కలవరపెడుతున్నారా? ఆందోళన నెట్టేస్తున్నారా? నీ భర్త ప్రవర్తన నిన్ను ఆందోళనకు నెట్టేస్తుందా? నీ భార్య ప్రవర్తన నీ జీవితంలో అశాంతిని తీసుకొస్తుందా? ఏమండి ఇలా ప్రవర్తిస్తున్న భార్య, నా పిల్లల భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదని ప్రతిరోజు చింతపడిపోతున్నావు ఆ విషయానికి?
లేదా నా భర్త బాధ్యత లేకుండా బ్రతుకుతున్నాడండి వెస్లీ గారు, నా పిల్లల భవిష్యత్తు ఏంటో నా భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదని ఏడుస్తున్నావా? ద బైబిల్ సేస్ గెట్ టు ద హై మౌంటైన్ వేర్ యు రిసీవ్ అన్ఇంటరప్టెడ్ పీస్ ఫ్రమ్ ద లార్డ్. ఉన్నత పర్వతం ఎక్కుమో, అక్కడ నీకేముంది? సమాధానం ఉంది అని లేఖనాల్లో రాయబడింది. ఈ సమాధానం దేవుని నుండి మనం పొందుకోవాలని ప్రభువు ఆశిస్తున్నాడు. రెండో మాట దగ్గరికి వస్తున్నాను చూడండి. వాట్ ఈస్ దేర్ అప్ ఇన్ ద మౌంటైన్? ఉన్నత పర్వతాల మీద ఏముంది అని మనం ప్రశ్నించుకుంటే, రెండవ మాట ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నాం. Deuteronomy chapter 32 and verse 13. అందరూ తీయండి, బైబిల్ తీయండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. చూడండి, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను. చాలండి. ఏమంటే ఒక ప్రశ్న అడుగుతాను, అందరూ చదివారు కదా, బైబిల్ చదివారు కదా. తేనె పట్టు నుండి వస్తుందా, బండ నుండి వస్తుందా? మరి బైబిల్ ఏంటంటే అలా రాశారు, చదివారా మీరు? కొండ బండ నుండి ఏమొస్తుందట? ఇది విచిత్రం కాదండి, విడ్డూరం కాదా ఇది? బైబిల్ ఎందుకు ఇలా రాశారు అనిపించట్లేదా? మళ్ళీ ఆ తర్వాత ఏమన్నాడు, పోనీ అక్కడ వదిలేశాడా? చెకుముకి రాతి బండ నుండి ఏమొస్తుందట? నూనె. వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటి అసలు? లేఖనాలు సెలవిస్తున్నాయి, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ వింటూ ఉండగా శాంతముగా ఇలాగు పలికెను అని చెప్పి ఆ 32వ అధ్యాయానికి పై వచనంలో, అంటే 31 చివరి వచనంలో ఆ మాట ఉంటుంది. ఇంకా 32వ వచనం అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి లేదా దేవుని ఏర్పాటులో ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఈ మాటలని రాస్తున్నాడు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు వారిని ఏం చేశాడు? ఎక్కించాడు. దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు అంతే, మనలందరినీ కూడా ఉన్నత స్థితిలో ఉంచాలని దేవుడు ఆశించాడు. అలా ఎక్కించడం మాత్రమే కాకుండా పొలములోని పంట వారికి దేవుడు తినిపించాడు. ఆ తర్వాత కొండ బండ నుండి తేనె దేవుడు వారికి ఇచ్చాడు. మీరు గమనించండి ప్రియులారా, దేవుడు చేసే అద్భుతాలు ఎంత గొప్పవి అంటే, ఈ మాటను మోషే గారు ఎందుకు వాడారు అంటే, బండల్లోంచి తేనె వస్తుందనే ఉద్దేశం ఎందుకు రాశాడంటే జాగ్రత్తగా గమనించండి. యూజువల్గా తేనె పట్టులు అనేవి కొండల ప్రాంతాల్లో ఎక్కడైతే చెట్లు ఎక్కువగా ఉంటాయి, అరణ్య ప్రాంతాల్లో చెట్లు ఉండే అక్కడ తేనె పట్టులు పడుతూ ఉంటాయి. తేనె పట్టు పట్టాలి అంటే, ఏమంటే తేనె ఎంతమంది తింటున్నారు ఇక్కడ? ఓ చేతులు ఎత్తుకెళ్ళండి, పర్లేదు, ఇబ్బంది పడిపోతున్నారు. ఉదయాన్నే లేచిన తర్వాత 1 టీ స్పూన్ హనీ అండ్ దెన్ ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుని దానిలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. డాబర్ తేనె చాలామంది కొనుక్కుంటున్నారు కదా, లేకపోతే ఇంకేవో తేనె కంపెనీలు ఉన్నాయి. గిరిజన మార్కెట్లోకి వెళ్తే చాలా తేనె అమ్ముతూ ఉంటారు. సార్ మా దగ్గర తేనె చాలా ఒరిజినల్ అండి, అందరూ అదే అంటారు అనుకోండి. ఒరిజినల్ అని చెప్పి అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది టీ తాగేటప్పుడు అందులో షుగర్ వేసుకోకుండా హనీ వేసుకుని తాగుతుంటారు. అది కూడా మంచిదే. టూ మచ్ షుగర్ బాడీకి మంచిది కాదు. ఎక్కువ షుగర్ కొంతమందికి ఇంత వేయాలా, గ్లాసులో సగం వేయాలి టీలో షుగర్. అమ్మ జాగ్రత్త, షుగర్ వచ్చేసి ఇబ్బంది పడిపోతుంది, తర్వాత అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. ఎంత వేసుకోవాలో అంత, రైట్? ఒక ½ స్పూన్ షుగర్ సరిపోదు. తేనె పట్టాలి అంటే తేనె పట్టులకి ఆ తేనెటీగలు ఉంటాయి కదా, వాటికి దగ్గరలో ఏముండాలా చెప్పండి? ఏముండాలా? చెట్లు ఉండాలి. ఆ చెట్లలో ఆ పూలల్లో ఉన్న మకరందాన్ని అది పీల్చి తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంది? ఆ తేనె పట్టులో దాస్తుంది. అలా దాచిన తర్వాత ఒక రాత్రి మనం వెళ్ళి శుభ్రంగా చక్కగా నల్ల గౌన్ వేసేసుకుని అట్లన్నీ గెంటేసి దాన్ని పిండేసుకుని తెచ్చేసుకుంటాం మనం. మనుషులందరం మనిషి యొక్క నైజమే అంత కదా, ఇలాంటివన్నీ కూడా. అయినా తేనె పట్టు మరలా పడుతూనే ఉంటాయి. ఆ చుట్టూ ఉన్న ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయి దానిలో ఉన్న మకరం దాన్ని తీసుకొస్తున్నాయి, కానీ తేనె రాదు. మరి ఇక్కడ కొండల్లో తేనె ఎక్కడ నుండి వచ్చింది వాళ్ళకి? ఈ తేనె ఆ పురుగులకి లేదా ఆ తేనె ఈగలకి ఈ ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? ఆ కొండల ప్రాంతాల్లో మీరు ఎప్పుడైనా సరే ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఆ కొండల ప్రాంతం, ఆ మార్గం అంతా మీరు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, ఇది జరగదు అన్న చోటే నా దేవుడు జరిగి చూపిస్తాడు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. దాట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. వెస్లీ గారు, కొండల్లో తేనె ఏంటండి? దేవుడు అనుకుంటే రాదా? సముద్రం చీల్చబడ్డం ఏంటండి? దేవుడు అనుకుంటే చేయలేదా? ఎరికో ప్రాకారాలు కూలడం ఏంటండి? దేవుడు అనుకుంటే కూలలేదా? యోర్దాన్ నది నిలబడిపోవడం ఏంటండి? ఏ ఒక్కరు అడ్డు పెట్టకుండానే ఎవరో ఆనకట్ట కట్టినట్టుగా ఆదామనే పొరలో నీళ్ళు నిలబడుతున్నాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం అంటే, దేవునికి సమస్తము సాధ్యమే. ఇక్కడున్న ఆలోచన ఏంటంటే, నువ్వు ఉన్నత స్థలానికి ఎక్కితే దేవుని యొక్క అసాధారణ కార్యాలు చూస్తావు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని అనుమానించు. Where there seems to be nothing to be done, అక్కడ ఏమీ జరగదండి వెస్లీ గారు. అక్కడ అంతా డ్రైగా ఉందండి. ఇక్కడ ఏమీ తేనె పట్టులకి ఛాన్స్ లేదు, నూనెకే ఛాన్స్ లేదు, అంతా ఎండిపోయినట్టు పరిస్థితి ఉందంటే ఏం పర్లేదు, దేవుడు నిన్ను అక్కడికి రమ్మన్నాడు కాబట్టి నీ పక్షంగా అద్భుతాలు చేసేవాడు ఆయనే, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు ఆయన. కొండ బండ నుండి నూనె దేవుడు తీసుకొచ్చేవాడు ఆయన. ఉన్నత స్థలానికి ఎక్కడం వల్ల కొండ బండ నుండి తేనెను దేవుడు ఇస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు.
నేను సేవలోనికి వచ్చిన తర్వాత మీలో చాలామంది నా ఎర్లీ మినిస్ట్రీ టైంలోంచి ఇక్కడ ఉన్నారు చాలామంది, కొంతమంది వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండొచ్చు. నేను సేవ ప్రారంభించిన తర్వాత యంగ్ హోలీ టీం పరిచర్య ప్రారంభించిన తర్వాత అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు నేను ఏదైతే దేవుని మాట చెబుతున్నానో అవి ఇంకా చక్కగా అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంలో కొన్ని క్లిప్పింగ్స్ అన్ని కూడా చూపిస్తూ వాకింగ్ చెప్పేవాడిని. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతా కూడా ఇస్తూ వాకింగ్ చెబుతుండేవాడిని. అయితే ఆ టైంలో నాకు ఆసక్తి వచ్చినప్పుడు ఇలా చెప్పాలి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ నేను చెప్పే మాటలన్నీ కూడా బైబిల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా చూపించాలన్నప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ఒక కంప్యూటర్ మాత్రమే ఉంది. కంప్యూటర్ ఒక డెస్క్టాప్, ఇది ఇప్పుడంటే డెస్క్టాప్లు బాగా చక్కగా వచ్చేసినాయి, కానీ పూర్వదినాల్లో అది కొంచెం పెద్దగా ఉండేది. ఆ తర్వాత దానికి సంబంధించిన CPU ఇంకొకటి ఉండేది, మరలా UPS ఒకటి ఉండేది. ఇవన్నీ పట్టుకుని ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ భీమవరమో లేకపోతే ఒక విజయవాడ ఒక వైజాగ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు నాతో పాటు నా కంప్యూటర్ కూడా తీసుకెళ్ళాను, మోసుకుని వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా పవర్ కనెక్షన్స్ అన్ని పెట్టుకుని ఆ కంప్యూటర్ ద్వారా అవన్నీ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తీరా వెళ్ళి మీటింగ్ అంతా సెటప్ అయిపోయి ప్రసంగం అనేటప్పటికి కంప్యూటర్ నిద్రపోయేది. అంటే నిద్రపోవడం అంటే పనిచేసేది కాదనమాట. మరలా దాన్ని అటు చేసి ఇటు చేసి ఆ ర్యామ్ కదిపి మదర్ బోర్డు అటు చేసి మళ్ళీ తీసి ఫిక్స్ చేసి ఎన్ని చేసే లోపల చాలా టైం అయిపోతుండేది, ఇబ్బంది పడుతుండేవాడిని. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా ఇంత పెద్ద ల్యాప్టాప్ ఇంత పెద్ద డెస్క్టాప్ నేను అన్ని ప్రాంతాలు తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది, ఒక్క ల్యాప్టాప్ ఇవి ప్రభువా, ఒక్క ల్యాప్టాప్ ఇవి నేను ప్రార్థన చేశాను. ల్యాప్టాప్ వాజ్ ఎ డ్రీమ్ ఫర్ మీ ఆన్ దోస్ డేస్. ఎందుకంటే ఆ టైంలో ఒక ల్యాప్టాప్ కొనాలంటే 30,000 రూపీస్ ఉండేది. 30,000 అంటే చాలా పెద్ద సంఖ్య నాకు ఆ టైంలో కూడా. 30,000 రూపాయలు పెట్టి ల్యాప్టాప్ కొనేంత పరిస్థితి లేదు. ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సర్లే పోతే పోయింది, పని చేస్తే చూపిద్దాం, లేకపోతే మామూలుగా చెప్పేద్దాం, ఇదే తీసుకెళ్ళేవాడిని. ఎన్ని ప్రాంతాలు తిప్పానో ఆ కంప్యూటర్ని. ఒక రోజున మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఇన్వైటెడ్ టు సింగపూర్ వెళ్ళాను. అక్కడ ఒక చర్చ్లో దేవుని వాక్యం మరియు సాక్ష్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించారు. అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది దేవుని ప్రజల దగ్గరికి వచ్చారు. వచ్చి బ్రదర్ వెస్లీ ఆర్ యూ ఓకే టు జాయిన్ విత్ అస్ ఫర్ లంచ్ టుడే ఆఫ్టర్ ది చర్చ్ సర్వీస్ అని అడిగారు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు వచ్చి అడగగానే ఓకేనండి, నాకు లంచ్ అపాయింట్మెంట్స్ ఏమీ లేవు, డెఫినెట్గా ఐ విల్ జాయిన్ యూ టు లంచ్ అంటే ఆ చర్చ్ దగ్గరలో ఒక మలేషియా హోటల్ ఒకటి ఉంది, మలేషియా రెస్టారెంట్ ఒకటి ఉంది, అక్కడ తీసుకెళ్లారు. నాకు ఇప్పుడు ఏ ఫుడ్ అయినా ఓకే, కానీ అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. నాకు ఎక్కడున్నా సాంబార్ ఇడ్లీ లేదా అని చూసేవాడిని, లేకపోతే మనకు పప్పున్నం ఏమి కనబడదండి అని వెతికేవాడిని. అప్పుడు కొంచెం కష్టమైంది, కానీ సరే వీళ్ళు రమ్మన్నారు కదా వెళ్దామన్న ఆలోచనలో ఆ మలేషియా రెస్టారెంట్కి వెళ్ళాం. వాళ్ళు ఏదో ఆర్డర్ చేశారు, నాకు ఏదో ఆర్డర్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఆ లంచ్ అంతా అయిపోయిన తర్వాత అందులో ఒక సహోదరి నాకు ఒక బ్యాగ్ ఇచ్చింది. బ్రదర్ వెస్లీ కీప్ దిస్ బ్యాగ్ విత్ యూ అని. కొంచెం బరువుగానే ఉంది బ్యాక్ ప్యాక్ అనమాట. తర్వాత నేను అనుకున్నాను, యూజువల్గా నేను ఎక్కడికి వెళ్ళినా అదేంటో నాకు అందరూ పుస్తకాలు ఇస్తూ ఉంటారు బహుమానాలుగా. సరే మళ్ళీ ఇవి కూడా పుస్తకాలు తీసుకొచ్చినట్టుంది, ఇవి మళ్ళీ ఇంటి దాకా మోసుకెళ్ళాలి వీటిని అని చెప్పి, సరే ఏదో విధంగా పుస్తకాలు అంటే ఇష్టం కాబట్టి బుక్స్ అనుకున్నాను. నేను బుక్స్ అనుకుని ఆ బ్యాగ్ తగిలించుకుని ఇంటికి వచ్చి బ్యాగ్ పక్కన పెట్టేశాను. ఎందుకంటే నాకు అసలు ఐడియా లేదు దానిలో ఏముందను. ఆ రోజు సాయంకాలం అయిపోయింది, ఎక్కడో మీటింగ్ వెళ్ళి వచ్చాను. రాత్రి అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి అందులో అసలు ఏముందో చూద్దామని చెప్పి అలా ఓపెన్ చేయగానే ఒక బ్రాండ్ న్యూ కాంపాక్ట్ ల్యాప్టాప్ దానిలో ఉంది. దేవుడు నా మనస్తోత్రం. హూ టోల్డ్ హర్? నేనైతే చెప్పలేదు నాకు ల్యాప్టాప్ కావాలని, దానికోసం ప్రార్థన చేస్తున్నారని. కనీసం ఎవరికి నేను రివీల్ చేయాలి. ఐ వాజ్ ప్రేయింగ్ దట్స్ ఇట్. హూ టోల్డ్ హర్? షీ ఈజ్ అన్నోన్ టు మీ. ఎవరు నాకు తెలీదు. తీసుకొచ్చి ఆ బ్యాగ్ నా చేతిలో పెట్టి తీసుకో బ్రదర్ వెస్లీ అని చెప్పి ఇవ్వగానే మార్నింగ్ చూసిన తర్వాత కాంపాక్ట్ ల్యాప్టాప్ ఎంత క్యూట్గా ఉండేదంటే, అది 2 పార్ట్స్ ల్యాప్టాప్. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఆ పై పార్ట్ తీసేస్తే చాలా స్లిమ్గా ల్యాప్టాప్ ఉండేది. మీరు నమ్మని ప్రియులారా, దేవుని ప్రజలారా, ఆ ల్యాప్టాప్ నా చేతిలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల మీటింగ్స్లో దాన్ని వాడాను. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత దేవుడు ఒక్కొక్కటిగా అవసరాన్ని తీర్చడం ప్రారంభించాడు. ఈరోజు ఇంటికి మాట చెబుతున్నాను తెలుసా, కొండల్లో కూడా నీకు నూనె తెప్పించగలిగిన వాడు, కొండల్లో కూడా నీకు తేనె తెప్పించగలిగిన వాడు నీ దేవుడు అనే విశ్వాసం నీకుందా? అలాంటి నమ్మిక నువ్వు కలిగి ఉన్నావు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ సందర్భంలో ఈ అద్భుతం నా జీవితంలో జరిగే ఛాన్సే లేదనుకుంటే, దేవుడు అంటాడు అక్కడ తన విశ్వాసతను దేవుడు రుజువుపరచాలని ఆశిస్తున్నాడు, తన విశ్వాసతను తెలియచేయాలని కోరుతున్నాడు. అందును బట్టే ఉన్నత స్థలాల్లో తేనె ఉంది మరియు నూనె ఉంది. బైబిల్ గ్రంథంలో తేనె దేవుని వాక్యానికి సాదృశ్యం. మీరు ఇంటికి వెళ్ళిన చదవండి, ఇవన్నీ రిఫరెన్స్లు కాదు. కానీ కీర్తన గ్రంథం 19వ కీర్తనలో మాట ఉంటుంది, తేనె కంటే ప్రభువా నీ వాక్యము మధురమైనది. ఉన్నత స్థలాల్లో తేనె అనగా దేవుని నడిపింపు, దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క స్వరాన్ని నువ్వు సమృద్ధిగా వింటున్నావు. లోకంలో ఉన్నంతకాలం ఈ లోక సంబంధమైన స్వరాలు, మనుషుల యొక్క ఆలోచనలు, ఒపీనియన్లు, మనుషుల యొక్క తలంపులు నిన్ను చాలా ఉక్కిరిబిక్కిరి చేసేచ్చేమో. కానీ గెట్ టు ద హై మౌంటైన్ వేర్ యూ కెన్ హియర్ గాడ్స్ మెసేజ్ ఓన్లీ. ఆమేన్. ఉన్నత స్థలానికి ఎక్కువాడు కేవలం దేవుని స్వరాన్ని మాత్రమే వింటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమతిపరచండి. ఎందుకోసం తెలుసా? అక్కడ దాకా లోక స్వరాలు రాలేవు కాబట్టి. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న మనుషులు, బంధువులు, స్నేహితులు, లోక సంబంధమైన మనుషులు, మారు మనసు లేని వారు, అవిశ్వాసుల మాటలు ఆ స్థలానికి చేరుకోలేవు. ఓన్లీ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం మాత్రమే. గెట్ టు ద హై మౌంటైన్ వేర్ యూ కెన్ రిసీవ్ గాడ్స్ వర్డ్.
ఫర్ యోర్ సిచ్యువేషన్, నీ సమస్యకు, నీ పరిస్థితి తగ్గట్టుగా దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఉన్నత స్థలములు ఎక్కండి, అక్కడ మీకు తేనె మరియు నూనె ఉంది. 3వ మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నాం. Philippians chapter 3 and verse 14, the Bible says, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును, చూడండి, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చెప్పండి, నేను ఏం చేస్తాను? ఎక్కడ పరిగెడుతున్నాను? అందరూ చెప్పాలి. ఎక్కడికి? గురి యొద్దకే. క్రైస్తవ జీవితం గురి ఉన్న జీవితమా, గురి లేని జీవితమా? మనందరికీ గురి ఉంది. ఏంటా గురి? స్త్రీలు చెప్పండి, మీకున్న గురి ఏంటి? నక్లెసా? బ్రదర్స్, వాట్ ఈస్ యువర్ ఎయిమ్? వాట్ ఈస్ యువర్ అంబిషన్ అండ్ ఆస్పిరేషన్? ఐఏఎస్ చదివే వాళ్ళని, లేదంటే ఐఏఎస్ కోచింగ్ తీసుకునే వాళ్ళని చెప్పండి ఏమంటారు? ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అంటారు. అంటే సాధించాలని ఆశ కలిగిన వారు. సివిల్స్లో వారు మంచి ర్యాంక్ సంపాదించి ప్రజాసేవ చేయాలని. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే అవన్నీ సర్వీసెస్ కదా, ప్రజలందరికీ సేవ చేయాలనే ఆలోచనలో ఈరోజు చాలామంది సివిల్స్ క్రాక్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. మన తెలుగు వాళ్ళు ప్రభంజనం అద్భుతంగా చదివారట, చాలా చక్కని మార్కులు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అంత చదివింది దేనికోసం అంటే సమాజానికి సర్వీస్ చేయడానికి, సేవ చేయడానికి. ఆస్పిరెంట్స్. ఒక్కొక్కరికి ఒక గురి ఉంటుంది ప్రపంచంలో. లోకసమైన గురి కలిగిన వారు కొంతమంది అయితే, బైబిల్ లేకుండా సెలవిస్తాను, దేవుని బిడ్డలు కూడా గురి ఉంది. అదేనంటే ఉన్నతమైన దేవుని పిలుపు కలుగు బహుమానం పొందవలనని నేను గురి వద్దకు ఏం చేస్తున్నానో పరిగెడుతున్నాను. ఈ మాటలో ఉన్నతమైన అనే పదాన్ని మనం తీసుకుంటే, ఉన్నత స్థలాల్లో నీ కోసం గొప్ప బహుమానం ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ యూ వెన్ యూ గెట్ టు ద హై మౌంటైన్. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు యవనస్తులు, టీనేజ్ పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిళ్ళు వచ్చారు. పూర్ణ మరియు ఆనంద్ అని ఇద్దరు. ₹1 కోటి ఇచ్చారు వాళ్ళకి. కేసీఆర్ గారు ఎంత ఇచ్చారు చెప్పండి? ₹1 కోటి. ఒక్కొక్కరికి 1 కోటి. మళ్ళీ ఆ తర్వాత ఏం చేశారో ఆ డబ్బులు మనకు తెలియదు, కానీ ₹1 కోటి రివార్డ్. ఒక ఉన్నత స్థలానికి ఎక్కిన వారికి రివార్డ్స్ ఇచ్చినట్టుగానే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నేను క్రీస్తులో ఉన్నతమైన పిలుపుకు నేను లోబడినప్పుడు ఐ హ్యావ్ ఎ రివార్డ్ ఫర్ దాట్. ఎస్, ప్రభు కొరకు నువ్వు వాడబడినప్పుడు, ఆయన కొరకు నీ బలాన్ని ఇచ్చినప్పుడు, ఆయన కొరకు నీ ధనాన్ని ఇచ్చినప్పుడు, ఆయన కొరకు నీ గుప్పిలి తెరిచినప్పుడు, నీ జ్ఞానాన్ని, నీ తలాంతులను, దేవునికి ఇచ్చిన ఆత్మ వరాలను ప్రభు మహిమార్థమైన వాడినప్పుడు, ఐఎమ్ టెలింగ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ఎ గ్రేట్ రివార్డ్. గొప్ప బహుమానం దేవుని కోసం సిద్ధపరుస్తున్నాడు ఆయన. ప్రపంచ చరిత్రలో ఈ దైవజనుడిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఇలాంటి దైవజనుల గురించి. ఆయన పేరు జార్జ్ ఓర్వెల్ అని మీరు చూస్తున్న ఈయన. రీసెంట్గానే, అంటే మొన్న ఏప్రిల్ 14వ తారీఖున ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, ప్రభు రాజ్యానికి. జార్జ్ ఓర్వెల్ అనే దేవుని సేవకుడు ఓఎం అనే సంస్థను స్థాపించాడు. ఓఎం అంటే ఓం అనుకోకండి. ఓఎం అంటే ఆపరేషన్ మొబిలైజేషన్ అనే ఒక సంస్థను స్థాపించాడు. ఈయన ఎంత స్వార్థ పట్ల ఎంత భారం అంటే, అనుక్షణము కూడా ఆయన మరి కాసేపట్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడనేంత వరకు కూడా దేవుని స్వార్థలను అరిగిపోయాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 84 హీ వాజ్ కాల్డ్ టు గ్లోరీ. ఈ సంవత్సరం ఆయనకి 84 సంవత్సరాలు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు. ఎన్ని ట్రావెలింగ్స్ అంటే, ఆయన ఎప్పుడూ ట్రావెలింగ్లోనే ఉంటాడు. అప్పుడప్పుడు ఇంట్లో ఉండేవాడు ఆయన. చెప్పండి, మనం అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేస్తాం, ఎప్పుడు ఎక్కడ ఉంటాం? ఇంట్లో. ఈయన అప్పుడప్పుడు ఇంట్లో ఉండేవాడు, ఎప్పుడు ట్రావెలింగ్లో ఉండేవాడు. దేనికోసం? దేవుని స్వార్థ కోసం. నాకు కూడా అనిపిస్తాము, ఇన్ని ట్రావెలింగ్లు అంటే అప్పుడు ఇలాంటి వాళ్ళు గుర్తొస్తుంటారు నాకు. దే కాన్సిక్రేటెడ్ దేర్ లైఫ్స్, కమిటెడ్ దేర్ లైఫ్స్ టు గాడ్. కొన్నిసార్లు ట్రావెలింగ్స్, నేను మొన్న అమెరికాలో బయలుదేరి నిన్న ఇండియాకి వచ్చేసే సమయంలో 36 గంటల ప్రయాణం, 3 ఫ్లైట్లు మారి కూర్చుని కొన్నిసార్లు ఇంత కష్టం, ఇంత ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఆ టైంలో ఇలాంటి దైవజనులందరూ నా ముందు అలా కదలాడుతూ ఉంటారు వాళ్ళు. ఎస్, ఫర్ గాడ్ దే కమిటెడ్ దర్ లైఫ్స్ టు ద గాస్పెల్. సువార్త కోసం తమ జీవితాలు త్యాగం చేసుకున్నారు, సువార్త కోసం తమ జీవితాలు సమర్పించుకున్నారు. ఏ పిలుపుతో అయితే దేవుడు వారిని పిలిచాడో ఆ పిలుపుకు వారు బద్దులుగా ఉన్నారు. ఆయన పుట్టిన తర్వాత టీనేజ్లో ఉన్నప్పుడు డోరతియా క్లాప్ అనబడే ఒక ఆమె ఆయనకి యోహాను సువార్త ఇచ్చిందట. బాబు యవనస్తుడా, రీడ్ దిస్ గాస్పెల్ ఆఫ్ జాన్, యూ షల్ బి ఎన్లైటెడ్. నువ్వు వెలిగించబడతావు, దేవుని సువార్త చదువు అని చెప్పి గాస్పెల్ ఆఫ్ జాన్ ఇచ్చినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం జార్జ్ ఓర్వెల్ ఆ మొత్తం పుస్తకం అంతా చదివాడు, యోహాను సువార్త అంతా కూడా. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఈ మాటలన్నీ కూడా యోహాను సువార్తలో చదివాడు. ప్రభు వైపు ఆకర్షితులవుతున్నాడు, దేవుని కోసం నిలబడాలని ఆశ తనలో ఉంది. ఆ పర్టికులర్ టైంలో న్యూయార్క్ సిటీలో బిల్లీ గ్రాహం గారు పెద్ద క్రూసేడ్ పెట్టారు, మీటింగ్ పెట్టారు. జార్జ్ ఓర్వెల్ గారు మరి అతనితో పాటు కొంతమంది యవనస్తులు, మనం వెళ్దాం, మీటింగ్కి వెళ్దాం, దేవుని సువార్త విందాం. దైవజనుడు బిల్లీ గ్రాహం గారు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు. బిల్లీ గ్రాహం గారి యొక్క సువార్త పరిచయం ఎంత గొప్పదంటే, నా లైఫ్ టైంలో ఆయన కలుసుకునే భాగ్యం నాకు దొరకలేదు బిల్లీ గ్రాహం గారిని. కానీ పోయిన వారంలో వారి కుమారులు ఫ్రాంక్లిన్ గ్రాహం గారిని కలుసుకోవడం దేవుడు సహాయం చేశాడు. దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక. వాట్ ఏ వండర్ఫుల్ మినిస్ట్రీ.
25 విమానాలు ఇచ్చారు దేవుడు. ఆయనతో మాట్లాడుతుంటే 25 విమానాలు ఈ రోజున దేవుడు ఆ పరిచర్య, ఎక్కడ శ్రమ ఉంటే అక్కడ, ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ దేవుని పరిచర్య అక్కడ విస్తరిస్తూ ఉన్నారు. బిల్లీ గ్రాహం గారిని కలుసుకునే ఆధిక్యత అయితే నాకు దొరకలేదు, కానీ ఆయన ప్రసంగాలు అప్పుడప్పుడు వింటూ ఉంటాను. వాట్ ఏ పవర్ఫుల్ మెసేజెస్, స్ట్రైట్ టు ద పాయింట్, ఉన్నట్టుగా దేవుని వాక్యం బోధించిన దైవజనుడు ఆయన. బిల్లీ గ్రాహం గారు న్యూయార్క్ సిటీలో వాక్యం పెడితే కొన్ని వేల మంది ప్రజలు తండోపతండలుగా దేవుని వాక్యం వినడానికి వచ్చారు. ఆ గుంపులో జార్జ్ ఓర్వర్ గారు ఒకరు. ఆయన యంగ్ మ్యాన్, హీ వాస్ వెరీ ఫ్యాసినేటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని సువార్త కొరకు ఆకర్షించబడ్డాడు. బిల్లీ గ్రాహం గారు ఆ రోజున మాట్లాడిన ఆ మెసేజ్ తర్వాత తన జీవితాన్ని ప్రభు కోసం ఇచ్చాడు ఆయన, జార్జ్ ఓర్వర్ గారు. ఆ తర్వాత ఏ యోహాను సువార్త అయితే తనకు మొట్టమొదటిగా అందించబడిందో అలాంటి పరిచర్య చేయాలని యోహాను సువార్తలన్నీ కూడా తీసుకెళ్ళి చాలామందికి పంచిపెట్టడం ప్రారంభించారు. ఆ ప్రాజెక్ట్కి సెండ్ ద లైట్ అనే పేరు పెట్టారు. సెండ్ ద లైట్ అంటే దేవుని వెలుగును పంపించండి, దేవుని వాక్యం ద్వారా గృహాలు వెలిగించండి, పట్టణాలు వెలిగించండి అని ఆ సెండ్ ద లైట్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఈ దైవజనుడు దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. మెక్సికో నగరాన్ని ఆ టార్గెట్ చేసుకుని మెక్సికోలో చాలామందికి దేవుని సువార్తలు పంచడమే. చదివిన వాళ్ళు చదివారు, పడేసిన వాళ్ళు పడేస్తున్నారు, ఆ ట్రాష్లో వేసిన వాళ్ళు వేసేస్తున్నారు. బట్స్ ఓకే, 100 మందికి ఇస్తే అందులో ఒకటి చదివినా పర్లేదు. సువార్త తెలుసుకుని ప్రభువుని తెలుసుకుంటే, జీవితం మారితే పరలోకాన్ని సంపాదించుకుంటే చాలన్న ఆలోచనలో అవి ఇవ్వడం ప్రారంభించాడు. దేవుని సువార్త ప్రకటించారు. అక్కడి నుంచి తన బౌండరీస్ దేవుడు అన్లాట్ చేశాడు. లైక్ మైండెడ్ పీపుల్ చాలామంది ఆయనతో కలవడం ప్రారంభించారు. యవనస్తులు తమ జీవితాల ప్రభు కోసం సమర్పించుకుని, యంగ్ మ్యాన్, యూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ గాడ్ ఇఫ్ యూ క్యాన్. నువ్వు చేయాలనుకుంటే దేవుని కోసం చాలా గొప్ప కార్యాలు చేయగలవు. జార్జ్ ఓర్వర్ గారితో లైక్ మైండెడ్ పీపుల్ కలిశారు. స్పెయిన్ వెళ్ళారు, సువార్త ప్రకటించారు. రష్యా వెళ్ళారు, సువార్త ప్రకటిద్దాం అనుకున్న సమయంలో రష్యాలో అరెస్ట్ చేశారు జార్జ్ ఓర్వర్ గారిని. నువ్వు సువార్త చెప్తావు ఇక్కడ, నువ్వు ఏదో దేశానికి స్పైగా వచ్చావు, వేగు చూడడానికి వచ్చావు, అందును బట్టి నిన్ను జైల్లో పెడుతున్నాడు. కొంతకాలం జైల్లో పెట్టిన తర్వాత ఆ తర్వాత డిపోర్ట్ చేసి రష్యా నుండి పంపించారు. తన లైఫ్ టైంలో ఇంకెప్పుడు రష్యా వెళ్ళడానికి లేదు. దాన్ని డిపోర్ట్ చేయడం అంటారు. దైవజనుడు డిపోర్ట్ చేశారు. అండ్ నేను ఇంత సమర్పించుకుని దేవుని కోసం అంత దూరం వెళ్తాను, డిపోర్ట్ చేస్తాను, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, నేను ఇంక చేయను వెళ్ళిపోయాడు వెనక్కి. వెళ్ళా, అక్కడ చెదిరిపోతే మరొక ప్రాంతానికి వెళ్ళాడు సువార్త చెప్పడానికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీలో భారం ఉండాలే కానీ వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా నువ్వు సువార్త చెప్తానే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆ మోడ్ చేంజ్ అవుద్ది అంతే, ఏం మాత్రం మారదు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ చెప్పారు సాక్ష్యం, అవనగడ్డ దేవుడు పంపిస్తున్నాడు అంతే. అక్కడ మీరు అక్కడున్న జనానికి ఒక వెలుగ్గా ఉన్న దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు. యూ కెన్ గో. ఇక్కడ నేర్చుకున్న విషయాలు, పొందుకున్న స్ఫూర్తి మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో, రేపొద్దున దేవుడు బహుశా మిమ్మల్ని ఒక అమెరికా తీసుకెళ్ళచ్చు, లేదా ఒక ఇంగ్లాండ్ తీసుకెళ్ళచ్చు, లేదా ఒక బెంగళూరు, ఒక ఢిల్లీయో, లేదా ఒక జబల్పూర్, మరొక ప్రాంతం ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు. when God says go and be the light of God there, దేవుని వెలుగుగా ఉండండి, దేవుని యొక్క సువార్తను ప్రకటించే వరకు ఉండాలి. మన ఊపిరే సువార్త. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన నినాదం సువార్త. ప్రభు కొరకు వాడబడ్డాడు. జార్జ్ ఓర్వర్ గారు అద్భుతమైన సువార్త ప్రకటించాడు. అందును బట్టి ఈయన్ని అందరూ ఏమని పిలిచేవారంటే గాడ్స్ బంగ్లర్ అని పిలిచేవారు. ఈయన చెప్పండి, తిరగపోయినా చెప్పండి, అర్థం చెప్తాను దానికి. గాడ్స్ బంగ్లర్ అని పిలిచారు. ఇంకొక టైటిల్. బంగ్లర్ అంటే అర్థం ఏంటో తెలుసా? కేర్లెస్ మ్యాన్ అని. నిర్లక్ష్యంగా ఉంటారు చూసారు, కేర్లెస్. ఒరే బాబు, ప్రవాహంలో దూకేమంటే చచ్చిపోతున్నా కానీ దూకేస్తారు చూసారా, వాళ్ళని బంగ్లర్స్ అంటారు. ఈయన గాడ్స్ బంగ్లర్. దేవుని కొరకు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోయేవాడు, ఎవరితో మాట్లాడు, భయం కానీ బెరుగు కానీ ఏమి ఉండేది కాదట. ఇట్స్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందును బట్టి ఈయనకి గాడ్స్ బంగ్లర్ అనే పేరు ఉంది. ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు ఆండ్రూస్ అని. ఆయనకి గాడ్స్ స్మగ్లర్ అని పేరు ఆయనకి. అంటే స్మగ్లర్ అంటే ఎవరిని అంటారు చెప్పండి? చెప్పరా? తెలీదా? పోనీ స్మగ్లింగ్ అంటే ఏం చెప్పండి? రహస్యంగా వస్తువుల్ని చేరవేయండి. గంజాయి స్మగ్లింగ్ అంటారంటే గంజాయిని రహస్యంగా తొలగించేస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. కొకైన్ స్మగ్లర్స్ ఉంటారు, కొకైన్ తీసుకెళ్ళిపోతారు రహస్యంగా. ఆయనకి గాడ్స్ స్మగ్లర్ అనే పేరు అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ తీసుకెళ్ళిపోతున్నాడు రహస్యంగా ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా దేశంలో బైబిల్ తీయడానికి లేదంటే అదే దేశాలు వెతుక్కుని తీసుకెళ్ళిపోతున్నాడు బైబిల్ని. ఆయన గాడ్ స్మగ్లర్. కొన్ని దేశాల్లో మీకు అలాంటి రూల్స్ ఉన్నాయి తెలిసి. ఎప్పటికి నేను మన సౌదీ వెళ్ళొచ్చాను, ఎక్కడో ఒక చిన్న బెరుకు ఎక్కడొక్కడో ఉంది. ఎప్పుడెప్పుడు ఏమైతే తెలియదు అన్న పరిస్థితి. ఇప్పుడు కొంచెం పరిస్థితులు చేంజ్ అయిన. పూర్వదినాల్లో అసలు అలా ఉండేది కాదట. ఎయిర్పోర్ట్లో 8 గంటల నుంచి 10 గంటలు నిలబెట్టేవారట అలా ఆ ఇమిగ్రేషన్ దగ్గర. మనం అప్పటికే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్లో నిలబడి, సార్ స్టాంప్ ఎత్తే బయటికి వెళ్తాను, ఉండవా నిలబడు అనేవారు. కారణం ఏం చెప్పేవారు కాదట. అలా వచ్చిన వాళ్ళందరూ 8 గంటలు నిలబెట్టేసరికి వాళ్ళకి అక్కడే మానసికంగా ఒకలాంటి ఒత్తిడి అనమాట. ఏంటి ఎంతసేపు? ఆ తర్వాత ఎప్పుడుగో పంపించేవారు. ఒక ఆయన బైబిల్ ఉందంట ఆయన దగ్గర. బైబిల్ తీసుకొచ్చావేంటన్నాడు. బైబిల్ తీసుకురావడం ఏంటంటే, బైబిల్ నేను రోజు చదువుకుంటానండి, బైబిల్ ఈజ్ గాడ్స్ బుక్. వెన్ ఆఫీసర్ అనంట, ఇఫ్ యుడ్ లైక్ టు ఎంటర్ ఇన్ టు సౌదీ అరేబియా జస్ట్ టేర్ ఇట్ డౌన్ నౌ. నువ్వు సౌదీలోకి అడుగు పెట్టాలంటే బైబిల్ చింపే అన్నాడట. అప్పుడు ఆయన బ్యాగ్లోంచి బైబిల్ తీసి, ఇది నా దేవుని మాట అండి, ప్రతి మాట దేవుని మాట, శక్తిగల మాట, బలంగల మాట, దేవుని మాట ఉన్నతమైందని 5 నిమిషాలు సువార్త చెప్పేసి, నేను చెప్పలేనని మీరే చింపేయండి అన్నాడు. ఎంతసేపు సువార్త చెప్పి నేను చెప్పలేను మీరు చెప్పండి ఆయనకి వణుకుతున్నాడంట ఆయన. ఇంత గొప్ప గ్రంథం నేను చెప్పేదని, ఓకే యూ కెన్ గో అన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అద్భుతం జరిగింది. బైబిల్ చింపేమంటే చింపలేదు ఆయన.
బైబిల్ గొప్పతనం చెప్పగానే ఎదుటి వ్యక్తి కూడా చింపలేకపోయాడు. ప్రభు సువార్త ఎంత ఉన్నతమైంది. ఆ ప్రాంతాల్లో దేవుని సువార్త, జార్జ్ వరోవర్ గారిని రష్యాలో డిపోర్ట్ చేశారు. గాడ్స్ బంగ్లర్ అని పిలిచిన ఆయన దేవుని కోసం బ్రతికి అద్భుతమైన సువార్త, ఓఎం ద్వారా ఎన్నో పుస్తకాలు, భారతదేశంలో కూడా అద్భుతమైన సువార్త చేశాడు ఆయన. ఐఎమ్ షూర్ హీ హ్యాస్ అ గ్రేట్ రివార్డ్ ఇన్ హెవెన్. పరలోక రాజ్యానికి ఆయన మొన్న ఏప్రిల్ 14వ తారీఖు వెళ్ళినప్పుడు ఒక సెలబ్రేషన్, ఒక గ్రాండ్ వెల్కమ్. ఆనాడు స్టెఫను పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు లేచి నిలబడ్డాడని బైబిల్ ఉన్నట్టుగానే ఐఎమ్ షూర్ జార్జ్ వరోవర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకం అంతా సంబరమే. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును మహిమపరచండి. yes, he is the man. He is the man of gospel. He is the man who lived according to my will. He is the man who took the gospel to every nook and corner. రేపొద్దు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎన్ని కోట్లు సంపాదించిన దేవుడు అడగడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని లక్షలు కూడబెట్టావు దేవుడు నేను అడగడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ పేరు వెనకాల ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, పేరు ముందు ఎన్ని బిరుదులు ఉన్నాయని దేవుడు ఎప్పుడు చూడడం. ద ఓన్లీ వన్ థింగ్ గాడ్ విల్ ఆస్క్ యూ, హౌ మెనీ యూ బ్రాట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అలాంగ్ విత్ యూ. నీతో పాటు ఎంతమంది నీ రాజ్యాన్ని తీసుకొచ్చావు అని ఒక్క ప్రశ్న దేవుడు అడుగుతాడు. డూ యూ హావ్ ఆన్సర్ ఫర్ దట్? సమాధానం ఉందా నీకు? ఆ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా? ఉంటే నీకంటే ధన్యవంతులు భాగ్యవంతులు మరొకరు లేరు. స్తోత్రం చెప్పండి. ఉన్నతమైన పిలుపుకు బహుమానం ఉంది. దేర్ ఈజ్ ఎ రివార్డ్ అప్ ఇన్ ద మౌంటైన్. ఉన్నత పర్వతం మీద నీకు బహుమానం ఉంది. నువ్వు ఎక్కినందుకు, ఆ పర్వతాన్ని అధిరోహించినందుకు ఎన్ని కష్టాలు పడ్డావో దేవునికి తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డావో దేవునికి తెలుసు, ఎన్ని నిందలు పడుతున్నావో దేవునికి తెలుసు. ఈ రోజుకు నువ్వు భక్తి జీవితంలో ముందు కొనసాగడానికి ఎంతమంది ఎన్ని మాటలు నీకు అంటున్నారో బహుశా నీకు తెలిసి ఉండొచ్చు. బట్ డోంట్ వరీ అబౌట్ దెమ్. ప్రజల ఒపీనియన్స్ ఎప్పుడు కూడా నీ ఫ్యూచర్ని డిఫైన్ చేయలేదు. ఇట్ ఈస్ ద లార్డ్ అండ్ ఇట్ ఈస్ యువర్ కమిట్మెంట్. నీకు నీ దేవునికి మధ్య ఉన్న ఆ అవినాభావ సంబంధం, భక్తి భావమే నేను ఉన్నతమైన స్థితికి వస్తుంది. దేవుని కార్యాలు చేస్తున్న నిన్ను బహుశా కొంతమంది డిస్కరేజ్ చేయొచ్చేమో, ప్రార్థన చేస్తున్న నిన్ను బహుశా కొంతమంది డిస్కరేజ్ చేయొచ్చేమో, కన్నీటితో ప్రార్థన చేస్తున్న బహుశా నిన్ను చూసి కొంతమంది అసహ్యంగా మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందని ప్రార్థనలోనే. డోంట్ వరీ మై ఫ్రెండ్. నీకు రివార్డ్ ఇచ్చేవాడు నీ దేవుడు, నీ బహుమానం నీ దేవుని దగ్గర ఉంది. మా తల్లిగారు ఒక రోజున ఇట్లా నేను ప్రార్థన చేశాను, ప్రభువా నీకోసం ఎంతో ప్రయాసపడుతున్నాను, ఎన్నెన్నో నీ కొరకు ఎన్నెన్నో ప్రాంతాలు తిరుగుతున్న సువార్త ప్రకటిస్తున్నాను. అయితే కొంతమంది ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళు ఉంటారు, పరిస్థితులు అర్థం చేసుకోకుండా. దేవుని సన్నిధిలో మా తల్లిగారు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు స్వరాన్ని వినిపించేస్తున్నామ్మా, నీ యజమానుడు ఎంత గొప్పవాడో, నీకు సహాయం చేయకపోతే అది నాకు సిగ్గు అన్నాడంట దేవుడు. ఆ రోజున ఆ మాట విన్న తర్వాత మా తల్లిగారు దేవునిలో ఎంతో ఆనందం, సంతోషం. ఈ రోజుకి కూడా ప్రియులరా ఎన్ని లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతున్నాం మాకు తెలుసు సువార్త కోసం. ఎన్నెన్ని పరిస్థితులు, ప్రయాణాలు, ఇలాంటివన్నీ కూడా దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతుందో నాకు తెలుసు. కారణం ఏంటో తెలుసా? బహుశా అనుకోవచ్చు ఏవో సంపాదించుకోవడానికి ప్రయాసపడుతుందో. సంపాదించిన బోరు మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఎందులో నిలబడినా చాలా సంపాదించగలిగిన వాడిని. కానీ దేవుని కోసం, దేవుని సువార్త ప్రకటించబడాలి, ప్రభు సువార్త వెదజల్లబడాలని ఖర్చుకు వెనుకాడకుండా ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ పరిస్థితి అయినా, ఏ పరిచర్య అయినా దేవుని కోసం ముందుకు సాగిపోవడం. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ఐ ట్రూలీ బిలీవ్ దట్ మై రివార్డ్ ఈస్ విత్ మై గాడ్. నా బహుమానం ఎవరి దగ్గర ఉంటుంది? ఆయన నాకు ఇచ్చినప్పుడు ఎవరైనా అడ్డుకోగలరా? దాన్ని చెప్పండి. నీకు ఇచ్చినప్పుడు ఎవరైనా అడ్డుకోగలరా? మధ్యలో ఏమన్నా అడ్డుపెట్టి ప్రభువా ఎందుకైనా కృమ్మరిస్తున్నావు ఆశలను ఆపగలరా? when the time comes, సమయం రావాలే కానీ దేవుడి మీద కృమ్మరించాలన్న ఆశీర్వాదాన్ని ఏ ఒక్కరు అడ్డుకోలేరు. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోబడీ, ఏ ఒక్కరు కూడా ప్రపంచంలో నీ ఆశీర్వాదం అడ్డుకోలేరు. కారణం తెలుసా? యూ హ్యావ్ ఎ సెక్యూర్ రివార్డ్ విత్ యువర్ గాడ్. నీ దేవునితో నీకున్న ఆ సంబంధం, ఆ పరిచర్య, ఆ కమిట్మెంట్ నీకు రివార్డును మోసుకొచ్చి ఆ సమయంలో ఎవరు అడ్డుకోగలరు? ఏ ఒక్కరు అడ్డుకోలేరు. గాడ్ ఈజ్ యువర్ రివార్డ్. కొన్నిసార్లు దేవుని సేవకులుగా మీ ప్రయాసం మేము గుర్తించలేకపోవచ్చు. చాలా అమూల్యమైన కానుకలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మన మందిరంలో. అమూల్యమైన కానుకలే నేను చెప్పగలను అన్నమాట. కానీ బహుశా కొన్నిసార్లు వారిని మేము రికగ్నైజ్ కూడా చేయలేకపోవచ్చు. బట్ డోంట్ వరీ, గాడ్ ఈజ్ యువర్ రివార్డ్. దేవుడు నీ పరిస్థితిని చూసే దేవుడు, నీకు సమాధానం ఇచ్చేవాడు, నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు, నీకు రివార్డ్ ఇచ్చేవాడు ఆయన. కీప్ డూయింగ్ ఫర్ గాడ్. దేవుని కోసం చేయి, ప్రభు కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. జాన్ వెస్లీ ఫౌండేషన్ అనే ఆ ఫౌండేషన్లో ఎప్పుడు నా ఫోటో కనబడుతుంది, కానీ అసలు నా వెనకాల ఎంతమంది ఉన్నారు దేవుని ప్రజలు, ఎంతమంది సహకరిస్తే ఆ పరిచయం ముందు కొనసాగు. సేవకులుగా ఏదో మేము ముందు కనబడుతున్నాం, కానీ అసలు నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని ప్రజలు. మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం. ప్రభువా విస్తారంగా దీవించిన ఆయన, విస్తారంగా ఆశీర్వదించు ప్రభువా. చేద్దాం, మన రివార్డ్ దేవుని దగ్గర ఉందని గుర్తించి ప్రభు కృపలో వర్ధిల్లుదాం. ఇప్పుడు మరొకసారి మీ ప్రక్క వరకు తిరగండి. ఇప్పుడు ఉన్నత పర్వతం ఎక్కడని చెప్పండి. అండ్ ఐఎమ్ షూర్ ఇంత విన్న తర్వాత కూడా వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఉన్నత పర్వతం మీద ఏమున్నాయి? సమాధానం ఉంది. రెండవది, కొండ బండలోంచి ఏమొస్తుంది? అక్కడ అన్యూజువల్ మిరకల్స్ ఉన్నాయి, ఇక్కడ అసాధారణ అద్భుతాలు ఉన్నాయి. మూడవది, ఎత్తైన స్థలాల్లో ఏముంది? బహుమానం ఉంది. అందును బట్టి ప్రయాసపడదా. ప్రేమ గల మా తండ్రి, గొప్ప దేవ, ఉన్నతమైన మా రాజా,
మహిమాన్వితుడానికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని కోరుతున్నాం ప్రభువా. నువ్వు మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కోసం సిలువలో మరణించిన దేవుడు, దారధారలుగా రక్తాన్ని కార్చి మాకు అమూల్యమైన రక్షణ అనుగ్రహించిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వినడం వల్ల మా ప్రియులు ఎంతమంది అయితే నీ కోసం మంచి నిర్ణయాలు తీసుకున్నారో వారందరినీ ప్రత్యేకంగా మీరు దీవించమని కోరుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే తమ జీవితాలు నీకు సమర్పించుకుని కన్నీటితో తమ పాపంలో ఒప్పుకుంటున్నారో వారందరినీ మీరే కనికరించండి. నీ రక్తం పోసి కడగండి నాయన, నీ ప్రియబిడ్డలుగా అంగీకరించండి. ఎవరైతే విశ్వాసంలో వెనుకకు జారిపోయి ఉన్నారో ప్రభువా వారందరినీ మీరే లేవనెత్తమని కోరుతున్నాను. బండ మీద వారు అడుగులు స్థిరపరిచి నీ మహిమ కొరకు వారిని వాడుకునండి ప్రభువా. మా ప్రియులు ఎంతమంది అయితే నీ వైపు చూస్తూ నీ సహాయం కోసం, నీ కనికరం కోసం, నీ అభిషేకం కోసం కనిపెడుతున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభువా. మేలు చేయండి, అద్భుతాలు చేయండి. ఫిలిప్పీ 4:19 ప్రకారం ప్రతి వారి అవసరాన్ని మీరే తీర్చండి నాయన. నువ్వు ఎబినేజరు గనుక నీకు స్తోత్రాలు. మేలు చేసి నడిపించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నజరేయుడైన యేసు నామములో ఇప్పుడు వారికి స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభువా. ప్రతి రోగము, ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత యేసు నామములో స్వస్థపరచబడును గాక. దేహాల్లో ఉన్న ప్రతి గడ్డలు యేసు నామములో కరిగిపోవును గాక అని ప్రకటిస్తున్నాం ప్రభువా. మానసిక రుగ్మతల నుండి, శారీరక బలహీనతల నుండి మా ప్రియులందరినీ విడిపించి సంపూర్ణమైన నీ కృపలో స్థిరపరచమని కోరుతున్నాం. ఎవరెవరైతే ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధల్లో ప్రభువా ఇబ్బంది పడుతున్నారో వారందరినీ లేవనెత్తండి. వారి గుప్పిలి నింపండి నాయన. అత్యధికంగా వారిని ఆశీర్వదించి నీ దివ్య వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చండి. సంతానలేమితో వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక అని ప్రకటిస్తున్నాను. వివాహాల కోసం ప్రభువా, ఉద్యోగాల కోసం, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, గృహ నిర్మాణాల కోసం ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన అంగీకరించండి. కోర్టు కేసుల నుండి అనేక మందిని విడిపించమని కోరుతున్నాం ప్రభువా. కుటుంబ జీవితంలో ఎంతమంది అయితే సంతోషం లేక, భార్య భర్తల మధ్య సఖ్యత లేక నాయన భయంకర పరిస్థితులు మీ కుటుంబాలు ఉన్నాయో వారందరినీ మీరు విడిపించి కుటుంబాల్లో శాంతి సంతోషాన్ని క్రొమ్మరించండి. గలిబిలి ఆందోళన కలవరాన్ని తొలగించి మా ప్రియుల జీవితాల్లో శాంతి సమాధానాలు క్రొమ్మరించండి. ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తానని వాగ్దానం చేశావు. ప్రియులు కనికరించి లేవనెత్తండి. నీ సేవలో ఎంతమంది అయితే వాడబడుతున్నారో, వాడబడాలని ఆశిస్తున్నారో అయా కొలత లేని ఆత్మతో వారు నింపి నీ మహిమ కొరకు వాడుకునండి ప్రభువా. ఈ పరిచర్య కోసం చాలా మంది ప్రార్థిస్తున్నారు, సహకరిస్తున్నారు. ప్రతి గుప్పిలని మీరు నింపండి. నూరంతల ఆశీర్వాదాలు వరకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ నీవు మాత్రమే మహిమ పొందుమని కోరుకుంటూ మా ప్రభును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట ఈ మా మనవులు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆదరణ, ఆశీర్వాదం చేరవచ్చిన మనందరికీ, ప్రభు బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండి గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్. ఆమేన్.